అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 మరియు 2 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి మౌనం వెనుక దాగి ఉన్న మహాశక్తి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి అంతర్గత శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి కేవలం జ్యోతిష్య కోణంలో చూడండి. ఇది ఒక రహస్యం, ఒక నిశ్శబ్ద పోరాటం. వృశ్చిక రాశి అనగానే మనకు గుర్తుకొచ్చేది లోతైన ఆలోచనలు, దృఢమైన హృదయం, ఎవరికి అర్థం కాని మౌనం. మీరు ప్రేమించిన వారి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. తమకు అన్యాయం జరిగినా ఎవరి ముందు తల వంచని నిబద్ధత వీరి సొంతం. వీరు బయటకు ఎంత బలంగా మొండిగా కనిపిస్తారో లోపల మాత్రం ఒక చిన్న గాయమైన తట్టుకోలేనంత సున్నితమైన వారు. ఇక ఈ 4 రోజులు సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2 వృశ్చిక రాశి వారికి కేవలం 4 రోజులు కావు. ఇవి గుండె గాయం మానే రోజులు. మీ జీవితంలో పెను మార్పులు తెస్తాయి, మీకు కొత్త ఆశలు నింపుతాయి మరియు మీ నిజమైన విలువను ప్రపంచానికి తెలియజేస్తాయి. ఈ 4 రోజుల కథలో మీకు ఎదురు కాబోయే ఒక పెద్ద అడ్డంకిని ఎలా ధైర్యంగా దాటాలో చివర్లో చెప్పబడింది. అందుకే మీ జీవితం మారాలనుకుంటే ఈ జాతకాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. సెప్టెంబర్ 29 వృశ్చిక రాశి వారికి హృదయం పలికే రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి హృదయం కాస్త బరువుగా ఉంటుంది. మీరు గతంలో చేసిన నిస్వార్థమైన కృషి, మీరు ఇతరులకు చేసిన సహాయం, ఇదంతా ఇక సరైన గుర్తింపు పొందలేదని, ఫలితం ఇవ్వలేదని ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకు అంతా నాకే ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. కానీ ఇక్కడే అసలు మలుపు. మీ కన్నీరు తుడవటానికి కాదు, మీలోని మానవత్వాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈరోజు వచ్చింది. మీరు ఈరోజు చేసే ఒక చిన్న సహాయం లేదా ఒక చిన్న దానం, అది మీ భవిష్యత్తుకు వెలుగునిచ్చే పెద్ద పెట్టుబడి. ఒక చిన్న అన్నదాతకు ఆహారం పెట్టండి. ఒకరి ఆవేదన విని కేవలం భుజం తట్టి ఒక మంచి మాట చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గరి నుంచి బయలుదేరే ప్రతి శుభకార్యం ఒక మంత్రంలా పనిచేసి తిరిగి మీ జీవితాన్నే దీవిస్తుంది. ఒకరికి రహస్యంగా ఇచ్చే సహాయం కేవలం వారి కన్నీళ్లు తుడవదు, మన అదృష్టాన్ని కప్పి ఉంచిన దుమ్మును కూడా తుడిపేస్తుంది. మీరు దేవుడికి కనిపించే రోజు ఈరోజు. వృత్తిపరంగా మీ నిజాయితీ, నిబద్ధతను గుర్తించి పై అధికారులు మీపై అపారమైన నమ్మకాన్ని ఉంచుతారు. మీపై ఒక కీలకమైన బాధ్యత పడబోతుంది. ప్రేమలో మీ మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న భావాలను, అది ప్రేమ కావచ్చు, బాధ కావచ్చు, నిజాయితీగా వ్యక్తం చేస్తే మీ బంధం మరింత బలంగా, మరింత పవిత్రంగా మారుతుంది. సెప్టెంబర్ 30 అభిమానం, నాయకత్వం చూపే రోజు. సెప్టెంబర్ 30 ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ మీరు ఒక రాజులా నిలబడతారు. మీ మాటలకు విలువ ఉంటుంది. మీరు ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు మీ వెనుక నడవటానికి సిద్ధంగా ఉంటారు. మీలోని నిజమైన నాయకత్వ లక్షణం బయటపడుతుంది. ఆర్థికంగా మీరు ఎప్పుడో వదిలేసుకున్న, ఆగిపోయిన డబ్బులు, బకాయిలు లేదా రావాల్సినవి తిరిగి మీ చేతికి వచ్చే గొప్ప అవకాశం ఈరోజు మీకు ఉంది. ఇది మీకు గొప్ప ఊరటని ఇస్తుంది. కుటుంబంలో, ఇంట్లో చిన్న చిన్న విభేదాలు లేదా అపార్థాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కానీ ఇక్కడే మీరు మీ నాయకత్వం చూపించాలి. మీరు చూపించే సహనం, మీ మృదువైన మాటలు ఆ విభేదాలను మంచులా కరిగిస్తాయి. మీరు కుటుంబానికి ఆధారంగా నిలబడతారు. మనసు గెలిచింది కేవలం బలంతో కాదు, ప్రేమతో. ఈరోజు మీరు మీ కుటుంబానికి పంచే ఒక చిన్న నవ్వు రేపటికి మీ ఇంట్లో 100 సంతోషాలను నింపుతుంది. మీరు కుటుంబానికి వెలుగునిచ్చే దీపం. ఆందోళన, కొన్ని పాత విషయాలు మిమ్మల్ని మానసికంగా కలవరపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీ దృష్టిని భవిష్యత్తుపై ఉంచండి. అక్టోబర్ 1 విజయం తలుపు తట్టే శుభదినం అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇది బంగారు రోజు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త, మీ కలల ప్రయాణం ఈరోజు మీ గృహంలో అడుగు పెడుతుంది. మీరు గతంలో చేసిన త్యాగాలకు దేవుడు ఇచ్చే బహుమతి ఈరోజు
ఉద్యోగంలో మీరు కలలు కన్న పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల గురించి శుభవార్త వినవచ్చు. వ్యాపారంలో ఒక పెద్ద లాభం కలిగే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు తిరుగులేని విజయాలను ఇస్తాయి. విద్యలో ప్రయత్నించిన వారికి ఆశించిన ఫలితాలు రావడం ఖాయం. ప్రేమలో మీ భాగస్వామి మీపై చూపే శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత మీ గుండెను కరిగిస్తుంది. మీరిద్దరు ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమో ఈరోజు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో ఒక కొత్త పరిచయం ఏర్పడి ఒక మధురమైన అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. మీ హృదయం పెళ్లి, ప్రేమ ఆహ్వానించడానికి సిద్ధమవుతుంది. ఎప్పటి నుంచో దూరంగా కనిపించిన ఆశల వెలుగు ఈరోజు మీ చేతికి అందుతుంది. మీ నిశ్శబ్ద సహనం మీకు విజయమై తిరిగి వస్తుంది. మీ తలరాతను మీరు మార్చుకోగలిగారు. అక్టోబర్ 2 వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ మనసులో ఒక అద్భుతమైన శాంతి, ఒక దైవిక పవిత్రత కలుగుతుంది. ఆధ్యాత్మికత వైపు మీ మనసు లాగుతుంది. మీ ఆత్మకు శాంతి లభిస్తుంది. మీరు పుణ్యకార్యం చేయాలని కోరికతో ఉద్వేగానికి లోనవుతారు. ఒక దీపం వెలిగించి విశ్వాసానికి ధన్యవాదాలు చెప్పండి. ఒక పేదవారికి మనస్ఫూర్తిగా భోజనం పెట్టండి. లేదా మీకు ఉపయోగపడని పాత వస్తువులను అవసరమైన వారికి ఇవ్వండి. ఇలా చేస్తే మీరు చేసే ఆ పుణ్యం మీ జీవితానికి ఒక శాశ్వత రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆరోగ్యం చాలా రోజులుగా ఉన్న చిన్నపాటి అలసట, నీరసం తగ్గిపోయి మీరు ఉత్సాహంగా ఉంటారు. శరీరానికి, మనసుకి ఒక నూతన శక్తి లభిస్తుంది. ఆర్థికంగా ఒక కొత్త మార్గం, ఒక కొత్త ఆలోచన మీకు సంపద తలుపులు తెరుస్తుంది. మీ దృష్టిని పెద్ద లక్ష్యాలపై ఉంచండి. ఇతరుల జీవితంలో మీరు వెలిగించే చిన్న దీపం మీ జీవితాన్ని శాశ్వతంగా వెలిగిస్తుంది. ఈరోజు మీరు చేసే మంచి పని మీకో దైవిక దీప్తి అవుతుంది. మీ ఆత్మకు విశ్రాంతి దొరుకుతుంది. వృశ్చిక రాశి వారికి ఆఖరి సందేశం. వృశ్చిక రాశి వారు మీ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు శక్తివంతులు, మీరు ధైర్యవంతులు. ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయి. మీకు ఎదురయ్యే పెద్ద అడ్డంకి ఈ 4 రోజుల్లో మీ గతానికి సంబంధించిన ఒక వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ మానసికంగా కదిలించే ప్రయత్నం చేయవచ్చు. ఆ క్షణంలో మీరు చేయాల్సిందల్లా మీరు నిశ్శబ్దంగా నవ్వి ముందుకు సాగడమే. వారి మాటలు, వారి చర్యలు మీ విజయానికి అడ్డంకి కాకుండా చూసుకోండి. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి మీరు ధ్యానం చేసేటప్పుడు దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని 11 సార్లు మీ కళ్ళు మూసుకొని జపించండి. మీకు అద్భుతమైన శాంతి, అదృష్టం, ఆశీర్వాదం దొరుకుతుంది. మీ కష్టాలు తీరి ఆనందంగా, ధైర్యంగా, విజయంతో నిండిన రోజులు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశివారు మీరు కేవలం మనుషులు కాదు, మీరు పోరాట యోధులు. మీ జీవితంలో ఎన్నిసార్లు ఒంటరిగా నిలబడ్డారు. ఎన్నో మాటలు మిమ్మల్ని బాధపెట్టినా మీరు ఎవరికీ చెప్పుకోకుండా లోపలే దాచుకున్నారు. మీలోని ఈ మౌనం ఎవ్వరికీ అర్థం కాని మీ సున్నితత్వం ఈ 4 రోజులు వాటికి దేవుడికిచ్చిన సమాధానం. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2 ఈ రోజుల్లో మీరు అనుభవించబోయే ప్రతి సంతోషం, ప్రతి విజయం, మీరు పడ్డ కష్టం వృధా పోలేదు. విశ్వాసం మీకు ఒక గొప్ప బహుమతి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మీ విజయాన్ని అడ్డుకునే ఆఖరి అడ్డంకి. మీరు ఇప్పుడు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ గతం ఈ 4 రోజుల్లో మీ గతానికి సంబంధించిన ఒక వ్యక్తి లేదా పాత జ్ఞాపకం మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం చేయవచ్చు. మిమ్మల్ని మానసికంగా కదిలించే అవకాశం ఉంది. ఆ క్షణంలో మీ ఆయుధం ఏమిటంటే వారి మాటలకు, వారి చర్యలకు మీరు స్పందించకండి. నిశ్శబ్దంగా ఒక చిరునవ్వు నవ్వి మీ దృష్టిని ముందుకు మాత్రమే ఉంచండి. వారిని క్షమించండి, కానీ ముందుకు నడవండి. మీ పాత బరువును మొయ్యకుండా వెంటనే మీ అదృష్టం మీ వెంట వస్తుంది. ఈ 4 రోజులకు ప్రత్యేక దీవెన మీరు నిత్యం దేవుడిపై ఉంచిన నమ్మకానికి, ఇతరులకు మీరు అందించిన రహస్య సమయానికి దేవుడి ఆశీర్వాదం మీకు శాశ్వత రక్షణగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా మీరు ధ్యానం చేసేటప్పుడు దీపం వెలిగించి కేవలం 11 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఈ జపం మీ జీవితంలో శాంతి, అదృష్టం మరియు దైవిక ఆశీర్వాదం తీసుకొస్తుంది.
వృశ్చిక రాశి వారు మీ శక్తికి, మీ ధైర్యానికి నా మనస్ఫూర్తి నమస్కారాలు. ఈ జాతకం మీ జీవితానికి నిజంగా ఒక దారి దీపం అనిపిస్తే, మీ గుండెను తాకితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ శుభవార్త ఇంకొంతమందికి వృశ్చిక రాశి వారికి చేరుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువుల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ అద్భుతమైన సందేశాన్ని పంపించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జాతకాలను మీరు ప్రతిరోజు చూడవచ్చు. వృశ్చిక రాశి వారికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ధైర్యంగా ముందుకు నడవండి. మీకు అంతా మంచి జరుగుతుంది.